హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సల్మా కోబెట్ బ్లాగ్స్. రంజాన్ నెల ఉపవాసాలు స్టార్ట్ అవుతున్నాయి అనగా మేము ఎప్పుడు ప్రతి సంవత్సరమును ఇండియా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి సరుకులు తీసుకొచ్చుకుంటామండి. ఎప్పుడు పుల్కాలు అలాగే బ్రెడ్ ఇవే తింటాం కదండి. ఉపవాసాలు ఉన్నప్పుడు ఇండియా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటామండి ప్రతి సంవత్సరము. ఇది గ్రాండ్ హైపర్ మార్కెట్ కోబెట్ సిటీ షాపింగ్ చేయడానికి నేను మా తమ్ముడు వచ్చామండి. ఈ వీడియో తీసి 18 రోజులు అవుతుందండి. అస్సలు ఖాళీ లేదండి. అసలు ఈ అరబ్ కంట్రీస్లో చాలా పని ఉంటుందండి రంజాన్ నెలలో. ఖాళీ లేక ఇప్పుడు పెడుతున్నానండి ఈ వీడియో. ఓకే, గ్రాండ్ హైపర్ మార్కెట్ ఎలా ఉందో ఈ వీడియో రూపంలో చూద్దామండి. అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా నలుగురికి షేర్ అవుతుందండి ఈ వీడియో. పై ఫ్లోర్లో కూడా వెళ్ళొచ్చు అంటే అక్కడ కూడా షాప్స్ ఉంటాయి, కానీ మేము వెళ్ళాల్సింది గ్రౌండ్ ఫ్లోర్లో అండి. సిర్దాఫ్ అంటారు ఇక్కడ, చూపిస్తానండి. ఇక్కడ కూరగాయలు అలాగే ఫిష్ మార్కెట్ అలాగే పప్పు దినుసులు కారం పొడి ఇవన్నీ తీసుకోవడానికి. చూడండి, ఇది సిర్దాఫ్కి. ఇక్కడ దీనిపైన నుంచి ఉంటే కిందకి తీసుకెళ్ళిపోతుందండి. చూద్దాము. आते हैं का है గ్రాండ్ హైపర్ మార్కెట్ ఎంత పెద్ద షాపో చూడండి. మా తమ్ముడు ఈ ట్రాలీ తీసుకురమ్మన్నారండి. అంటే షాపింగ్ చేసి ఇందులో వేసుకుంటూ ఈజీగా ఉంటుంది కదండి వెళ్ళడానికి. మేము ఇప్పుడే వచ్చామండి. అప్పుడే బాబా గారు ఫోన్ చేశారు వాళ్ళ అబ్బాయికి బయటకు తీసుకెళ్ళమని. ఇంకా తొందరగా వీడియో తీశానండి. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సుమా. మీ తరఫు నుంచి ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో ఇంకా నలుగురికి షేర్ అవుతుంది. ఓకే, ఈ వీడియో రూపంలో ఏమేమి కొన్నామో చూసేద్దామండి, రండి. మన ఇండియాలో దొరికే మనకు కావలసిన ప్రతి ఒక్క వస్తువు కువైట్లో కూడా అవైలబుల్లో ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, పల్లీలు, వేపుడు శనగపప్పు, మినప్పప్పు, కందిపప్పు, పెసలు, ఆవాలు, జీలకర్ర, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ, కారం, కొబ్బరి తురుము, అటుకులు, ఇలాగ చాలా సరుకులు తీసుకున్నామండి మేము ఇక్కడ. కారం 2 రకాలు ఉందండి. ఈ కారం అయితే 650 పడింది. ఆ కారం అయితే 500 పడిందండి. అసలు రంగే లేదు, ఏం బాగాలేదు. నేను ఈ కారం తీసుకున్నానండి. 650 రూపాయలు కేజీ తీసుకున్నాము. మనకు కావాల్సినవి షీట్స్లో వేసి ఇస్తే వాళ్ళు కొలిచి ప్యాక్ చేసి ఇస్తారండి. మేము జీడిపప్పు తీసుకున్నామండి. పాయసంలో కర్రీస్లో వేసుకోవడానికి రకరకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి ఇక్కడ. ఎండి కొబ్బరి తురుము పచ్చళ్ళు చేసుకోవడానికి బాగుంటుందండి. ఇక్కడ పచ్చి కొబ్బరికాయలు కూడా దొరుకుతాయండి, కానీ మేము ఎండి కొబ్బరి తురుము తీసుకున్నాము. అక్కడ అయిపోయిందండి. ఇప్పుడు గోధుమ పిండి అలాగే ఇడ్లీ రవ్వ దొరకలేదండి, వెతకాలి. ఇక్కడే ఎక్కడైనా ఉందేమో చూడాలండి. తర్వాత కరివేపాకు, కూరగాయలు తీసుకోవాలి. ఇక్కడ అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయండి, మనకు కావాల్సిన ఇండియా కూరగాయలు. చూద్దాం రండి.
ఇవి నీళ్ళల్లో కలుపుకొని తాగుతారండి. ఆసిర్ అంటే జ్యూస్ లాగా. చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి. స్ట్రాబెర్రీ, పైనాపిల్, మ్యాంగో, ఆరెంజ్, లెమన్ ఇలాగ ఫ్లేవర్స్ ఉంటాయండి. ఈ తీపి గుమ్మడికాయలు కూడా తీసుకొస్తారండి కోవిటీసు. చూడండి, ఇండియా కూరగాయలన్నీ దొరుకుతాయండి ఇక్కడ. కాకరకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయోనండి. నాకు పులుసైనా ఫ్రై అయినా చాలా ఇష్టము. కానీ మా వాళ్ళు తినరు. మా తమ్ముడు, మా ఆంటీగారు వీళ్ళకి తినరు, అందుకోసం తీసుకోలేదు. ములక్కాళ్ళు, అలాగే బెండకాయలు, గోరు చిక్కుళ్ళు ఇలాగ కూరగాయలు కొన్ని తీసుకున్నామండి ఇక్కడ. అరబ్ కంట్రీస్లో ఇంట్లో పనిచేసే వాళ్ళకు కూరగాయలు దొరుకుతాయండి. కోవిటీస్ తీసుకొస్తారు. బంగాళదుంప, టమాటా, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, క్యారెట్, కియార్, కూస ఇలాగా కొన్ని కూరగాయలు దొరుకుతాయండి. దొరకని కూరగాయలు తీసుకుందాం, రంజాన్ నెల కదా, ఉపవాసాలు ఉంటాం కదండి, కూర చేసుకోవడానికి బాగుంటుందని తీసుకుంటున్నామండి. తర్వాత వంకాయలు కూడా కోయిటీస్ తీసుకొస్తారండి. ఇంకా గోంగూర ఇక్కడ దొరకలేదు. గోంగూర, మేక కాళ్ళు, తలకాయ తీసుకురమ్మన్నాను. చపాతీలు చేసినప్పుడు కర్రీ చేస్తే బాగుంటుందని. మా తమ్ముడేమో ఈ షాప్ కాకుండా వేరే షాప్ నుంచి తీసుకొస్తానన్నాడు. అక్కడైతే బాగుంటుందంట ఫ్రెష్గా. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ తరఫు నుంచి ఒక్క లైక్ ఇస్తే ఇంకా నలుగురికి రీచ్ అవుతుందండి నా వీడియో. ఈ అరబ్ కంట్రీస్లో బయట అక్కమ్మకి పనిచేసే వాళ్ళైతే ప్రతిదీ వాళ్ళే కొనుక్కోవాలండి. అంతే కదండి, రూమ్ రెంట్ కూడా కట్టాలి. అలాగే వాళ్ళకి అకామా వేసిన వాళ్ళకి మనీ కూడా 2 సంవత్సరాలకి ఇంత అని పే చేయాలండి. వాళ్ళ జీతాలు కూడా ఎక్కువే ఉంటాయి. అదే ఇంట్లో పనిచేసే వాళ్ళకైతే ప్రతిదీ ఇంట్లోనే దొరుకుతాయండి. ఏమి రూమ్ రెంట్లు అలాంటివి ఏమి అవసరం లేదు. కూరగాయలు కూడా తక్కువ ఉంటాయండి. ఇక్కడ బిల్లు వేస్తున్నాము కౌంటర్ దగ్గర. ఇంకా కరేపాకు కావాలండి నాకు. కరేపాకు కోసం మళ్ళీ వెతకాలి. ఇది చాలా పెద్ద షాప్ అండి. కావాల్సినవన్నీ దొరుకుతాయి. కరేపాకు కూడా దొరికిందండి. ఇప్పుడు కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనీ పే చేయడమే. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద షాపు. గ్రాండ్ హైపర్ మార్కెట్. ఇక్కడ షాపింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇడ్లీ రవ్వ దొరకలేదండి మాకు. పక్క షాప్కి వెళ్తున్నాము. అలాగే ఇక్కడ చేపలు కూడా చూద్దామని వెళ్తున్నామండి. పక్కనే షాపు, వేరే షాపు.
ఇక్కడ రకరకాల చేపలు ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్, చేపలే కదండి, మేక మాంసం కూడా ఇక్కడ దొరుకుతుందండి. మా కోవిటీస్ ఇంట్లో మేక మాంసం, కోడి మాంసం, అలాగే రొయ్యలు ఎక్కువగా ఉంటాయండి. చేపలు తక్కువగా ఉంటాయి. మేము చేపలు కిలో తీసుకున్నామండి. రేట్ ఎక్కువగా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఫ్రూట్ మార్కెట్లో మళ్ళీ వచ్చామండి ఇటువైపు. చూడండి ఫ్రెండ్స్, అన్ని రకాల ఫ్రూట్స్. ఇది కూడా చాలా పెద్ద మార్కెట్ అండి, పక్క షాపే. వెతగ్గా కరివేపాకు దొరికిందండి. ఫ్రెష్గా ఉందండి కరివేపాకు. 2 ప్యాకెట్లు తీసుకున్నాము. ఇప్పుడు ఇడ్లీ రవ్వ కోసం వెతుకుతున్నామండి. ఇడ్లీ రవ్వ ఎక్కడ దొరకలేదు మాకు. ఈ ప్యాకెట్లు చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీ పౌడర్ అని ఉందండి. అంటే మినపప్పు, ఇడ్లీ రవ్వ మొత్తం కలిపి మిక్స్డ్ పౌడర్ అన్నమాట. మాకు సపరేట్గా ఇడ్లీ రవ్వ దొరకలేదండి. అందుకోసం మా ఇంట్లో మేము బియ్యం పిండి మిక్సీలు పట్టి ఆ రవ్వతో ఇడ్లీ చేస్తామండి. చాలా బాగుంటాయి, మెత్తగా వస్తాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ తరఫు నుంచి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ అరబ్ కంట్రీస్లో రంజాన్ నెలలో చాక్లెట్స్ ఆఫర్ పెడతారండి. 11 ఉపవాసాలు జరిగిన తర్వాత 11వ ఉపవాసం కానించి 15వ ఉపవాసం వరకు ఈ 5 రోజులు చాక్లెట్ల పండుగ జరుపుకుంటారు. చాలా గ్రాండ్గా చేస్తారండి ఈ పండుగ. దీన్ని పేరు గిర్గిరాన్ అంటారు. కోవిటీ పిల్లలు ఈ 5 రోజులను వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకి, ఎదురుగుంట వాళ్ళకి, ఇలాగా ఇరుగు పొరుగు వాళ్ళకి ఫీ గిర్గిరాన్ అని చాక్లెట్స్ అడుగుతారు. కోవిటీస్ ఎంతో సంతోషంగా చాక్లెట్స్లు పిల్లలకి ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, గ్రాండ్ హైపర్ మార్కెట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇండియాకి వెళ్ళినప్పుడు ఈ చాక్లెట్స్ల డబ్బా తీసుకెళ్తానండి తప్పకుండా. మా పిల్లలకి చాలా ఇష్టము. ఇండియా మనీ 650 రూపాయలు ఉంటుందండి. మా కోవిటీ అబ్బాయికి రెస్టారెంట్కి తీసుకెళ్ళాలంటండి. ఫోన్ల మీద ఫోన్లు చేసేస్తున్నాడు. రెస్టారెంట్ అంటే మతాం అంటారండి, అరబ్ కంట్రీస్లో మతాం అంటారు. మీ తరఫు నుంచి ఒక లైక్ ఇస్తే ఈ వీడియో ఇంకో నలుగురికి రీచ్ అవుతుందండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సుమా. తొందరగా వెళ్దామంటే ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి. ఫోన్ల మీద ఫోన్లు వచ్చేస్తున్నాయి మా తమ్ముడికి. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే, బాయ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.